హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్లో పాలకూర పప్పుని ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక కుక్కర్ని తీసుకొని ఒక కప్పు కందిపప్పుని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకును వేసుకోవాలి. తర్వాత వీటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా కలుపుకొని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టుకోవాలి. అవును, పాలకులో టమాటా వేస్తే కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవుతాయని అంటారు కదా, అది ఎంతవరకు నిజమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కుక్కర్ 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లో విజిల్ మొత్తం పోయేలా చూసి కుక్కర్ మూత విప్పండి. తర్వాత పప్పును బాగా కలిపి దీనిలో 1 కప్పు చింతపండు రసాన్ని, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, కాసిన్ని నీరు వేసుకుని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న పప్పును బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న పప్పుని పక్కన పెట్టుకోవాలి. దీని తాలింపు కోసం వేరే గిన్నెను పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2